ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. కుటుంబ సభ్యులపై గౌరవం లేని వారికి ఏపీలో ఉండే అర్హత లేదన్న చంద్రబాబు. ఆడబిడ్డలను కించపరిస్తే ఉపేక్షించబోనని హెచ్చరిక. వైసీపీ హయాంలో స్కాముల కోసమే స్కీములు పెట్టారన్న సీఎం. 10 లక్షల కోట్ల అప్పులు చేసి బుకాయిస్తున్నారని ఆక్షేపణ. జగన్ ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదాన్ని సృష్టించిందన్న పయ్యావుల కేశవ్. బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నట్లు వెల్లడి. స్వార్థం కోసం విపక్షాలు రైతులను బలి చేస్తున్నాయన్న తెలంగాణ మంత్రులు. డిసెంబర్ 7 లోపు రుణమాఫీ పూర్తి చేస్తామని వ్యాఖ్య. సీఎం అల్లుడి కంపెనీ కోసమే లగచర్ల భూసేకరణ. కేటీఆర్ ఆరోపణ. కొడంగల్ బాటలో తెలంగాణ తిరగబడుతుందని విశ్వాసం. హైదరాబాద్ లో అలెగ్రో మైక్రో సిస్టమ్స్ R&D కేంద్రం. 500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న శ్రీధర్ బాబు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ గట్టి షాక్. పీవేకోలో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రదర్శన టూర్ను రద్దు చేయాలని పీసీబీకి ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్కు విభజన వల్ల జరిగిన నష్టం కంటే వైసీపీ పాలనతోనే ఎక్కువ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. జగన్ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కు వెళ్లి బ్రాండ్ దెబ్బతిందన్నారు. దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు చేసి ఇంకా బుకాయిస్తున్నారని మండిపడ్డారు. అప్పులపై ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు తప్పని నిరూపించలేకపోతే గుంజీలు తీయిస్తానని పరోక్షంగా జగన్ కు చురకలు వేశారు. కుటుంబ సభ్యులపై గౌరవం లేని వారికి రాష్ట్రంలో ఉండే అర్హత లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఏపీ వార్షిక బడ్జెట్పై శాసనసభలో జరిగిన చర్చలో మాట్లాడిన సీఎం చంద్రబాబు ప్రస్తుత పరిస్థితుల్లో అత్యుత్తమ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వైసీపీ నేతలవి 1-2 అరాచకాలు విధ్వంసాలు కావన్న ఆయన వినూత్నమైన రీతుల్లో ప్రజాధనాన్ని దోచేశారని చెప్పారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యమైనట్టు తెలిపారు. వైసీపీ చేసిన తప్పులు పాపాల వల్ల అభివృద్ధి ఆగిపోయిందన్నారు. స్కామ్ల కోసమే స్కీములు అమలు చేశారని విమర్శించారు. 2018-19లో జీఎస్టీపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ 17,000 కోట్ల రూపాయలు అదనంగా వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. అదే సమయంలో 23-24 వచ్చే కొందికి తెలంగాణ 62,000 కోట్ల రూపాయలు మనకంటే ఎక్కువ ఉంది. ఇది మీ అసమర్థత కాకపోతే ఏంటి? బటన్ నొక్కితే వాళ్ళకి ఏమైనా వచ్చిందా అని అడుగుతున్నా. కొద్దిగా నమ్మకాన్ని కల్పిస్తున్నాం. రాబోయే రోజుల్లో మళ్ళా ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన వస్తే మేము ఏమవుతామంటే అలాంటి అవకాశం ఇంకా రాదు. మా రాష్ట్ర ప్రజలకు విజ్ఞత ఉంది. ధైర్యంగా వచ్చి పెట్టుబడులు పెట్టండి. ఆ పెట్టుబడులకు భరోసా మాదని చాలా స్పష్టంగా హామీ ఇస్తున్నాం. నా దగ్గర డబ్బులు లేవు కానీ నూతనమైన ఆలోచనలు ఉన్నాయి. మళ్లీ సంపద సృష్టిద్దాం, పేదరిక నిర్మూలన చేద్దాం. బడ్జెట్లో అప్పుల లెక్కలపై జగన్ చేసిన విమర్శల్ని చంద్రబాబు కొట్టిపారేశారు. తమది పారదర్శక ప్రభుత్వమని, ప్రతి విషయాన్ని ప్రజల ముందు ఉంచుతున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం దాచిపెట్టిన చీకటి జీవోలను కూడా ఆన్లైన్ లో పెట్టామన్నారు. గవర్నమెంట్ డెట్ 4,38,728 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్ లో అప్పు 36,000 కోట్లు. పవర్ సెక్టర్ లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్ గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. 9,74,556 కోట్లు. ఇప్పుడు తేలిన అప్పులు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు పెట్టిస్తా. గత 5 ఏళ్లలో అధికార దుర్వినియోగం చేసిన జగన్ సోషల్ సైకోల్ని తయారు చేసి సొంత కుటుంబ సభ్యుల్ని శంకించారని మండిపడ్డారు. సోషల్ మీడియా సైకోల్ని తయారు చేశారు. డబ్బులు డిజిటల్ కార్పొరేషన్ లో పే చేస్తారు. కడాన కన్న తల్లి పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఆయన శీలాన్ని కూడా శంకించే విధంగా ఏమనాలి? మనుషుల జంతువులని అడుగుతున్నా.
అంటే తల్లిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే వాళ్ళని ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా అర్హత లేదు. ఎన్డీఏలో ఏ లీడర్ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాం. ఒకవేళ పెడితే వాళ్ళని ఏ విధంగా పనిష్ చేస్తున్నామో మన వాళ్ళు కూడా అదే మరి చేస్తా. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు రక్షణ ఇచ్చే బాధ్యత, గౌరవంగా బ్రతికే విధంగా చట్టానికి పదును పెడతాం. రాజకీయ ముసుగులో నేరస్తులు వచ్చి నేరాలు ఘోరాలు చేయాలంటే ముందు రాజకీయ ముసుగు తీస్తాం, నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్ప వాళ్ళ పెద్ద మనుషులుగా కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వైసీపీ ఆర్థిక అరాచకాలకు భవిష్యత్ తరాలు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఒక్కో వ్యవస్థను గాడిన పెడుతున్నామని, సంక్షేమానికి అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిస్తామని భరోసా ఇచ్చారు. అంతకుముందు బడ్జెట్పై సమాధానం ఇచ్చిన ఆర్థిక మంత్రి పయ్యావుల వైసీపీ చేసిన ఆర్థిక అరాచకాలకు బ్యాంకుల నుంచి ప్రభుత్వానికి నోటీసులు వస్తున్నాయని చెప్పారు. ఛాంబర్లో కూర్చుంటే డిప్రెషన్లోకి వెళ్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో సూట్ కేసు కంపెనీల తరహాలోనే దొంగ కార్పొరేషన్లు సృష్టించారని, బోర్డు తిప్పేసే ఫైనాన్స్ కంపెనీలకు వాటికి పెద్దగా తేడా లేదని అన్నారు. వైసీపీ హయాంలో అప్పులపై అప్పుడు ఇప్పుడు ఒకే మాటకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తే రాజధానికి, పోలవరానికి నిధులు వచ్చాయని తెలిపారు. రైల్వే జోన్ సహా మరో 70,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులు మంజూరైనట్లు చెప్పారు. ఏపీలో పాలనను సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. 5 ఏళ్లలో జగన్ సొంత రాజ్యాంగం రాసుకొని దాన్నే ఆర్థిక వ్యవస్థకు అమలు చేశారని పయ్యావుల విమర్శించారు. డ్వాక్రా సంఘాల మహిళల అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక పథకం పెట్టారు అధ్యక్ష. ముసలాళ్ళు ఎవరన్నా మీరు బాగా వయసులో ఉన్నప్పుడు రోజుకు ₹1 కట్టండి, 30 రూపాయలు కట్టండి ఎల్ఐసికి, అది ముసలాళ్ళు అయినాక మీకు 500లో 1000 వస్తుంది అనిస్తే 2100 కోట్లని ఎల్ఐసి నుంచి విత్డ్రా చేశారు అధ్యక్ష. ఎక్కడికి పోయిందో కూడా తెలియదు అధ్యక్ష. ఎలక్ట్రిసిటీ శాఖలో అధ్యక్ష 5,000 కోట్ల రూపాయలు ఎంప్లాయీస్ సేవింగ్స్ అధ్యక్ష. దానికి కూడా గవర్నమెంట్ కష్టపడిన అధ్యక్ష. ₹1 ముట్టుకోవడానికి లేదు అధ్యక్ష. 5,243 కోట్లు వాడేశారు అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం చేయకుండా హైస్కూల్ ప్లస్ అంటూ జూనియర్ కళాశాలలను మార్చిందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. ఇంటర్ పాఠశాల విద్యకు తేడా ఉందని అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన జవాబులో లోకేష్ వివరించారు. గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు కూడా ఇవ్వలేదన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు జూనియర్ కళాశాలలతో పోటీ పడే విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను తీర్చిదిద్దే కార్యాచరణ చేపట్టినట్లు మంత్రి వివరించారు. ఈ కారణంగా ఇంటర్లో ప్రవేశాలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇదే సమయంలో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తామని లోకేష్ తెలిపారు. వైసీపీ హయాంలో భర్తీ చేసిన డిఎస్సి పోస్టులు 0 అని లోకేష్ తెలిపారు. గత ప్రభుత్వంలో అసలు నోటిఫికేషన్ కూడా 12/2/24 అంటే ఎన్నికలకి ఇంకా 2 నెలలు ఉన్నాయనగా నిరుద్యోగ యువకుల్ని మబ్బు పెట్టేదానికి 6,100 పోస్టులు నోటిఫై చేసి ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. అంటే గత ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా భర్తీ చేసిన పోస్టులు 0. ఏజ్ రిలాక్సేషన్ చేస్తే బాగుంటుందని కోరారు అధ్యక్ష. ఫైల్ సర్క్యులేషన్ లో ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఆ ఫైల్ సర్క్యులేట్ అయినా తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఏజ్ రిలాక్సేషన్ చేశామనే దానికి నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష. నేను అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన 1 నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. వైద్య కళాశాలల నిర్మాణంలో నాటి సీఎం జగన్ పక్షపాతం చూపారని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పులివెందుల కాలేజ్కి తప్ప మిగతా ఏ కళాశాల నిర్మాణానికి సరిపడా నిధులు ఇవ్వలేదని, ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలలపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానంలో మంత్రి చెప్పారు. అధ్యాపకులు మౌలిక సదుపాయాలు కల్పించినందునే ఈ ఏడాది వైద్య కళాశాల నిర్వహణకు జాతీయ వైద్య మండలి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఇందుకు కారణమైన జగన్ మళ్లీ కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని సత్యకుమార్ మండిపడ్డారు. ఈ సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వైసీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు. పులివెందుల కళాశాలలో ఖర్చు పెట్టాల్సిన మొత్తం 500 కోట్లు అయితే 293 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇదే విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన మార్కాపురంకి 46 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం అంటే రాయలసీమలో విద్యార్థులు చదువుకోకూడదా అధ్యక్ష? ఇదే ఆదంలో 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం 47 కోట్లు మాత్రమే ఖర్చు అంటే చదవకూడదా అధ్యక్ష? పార్వతీపురంలో 0, పులివెందుల్లో హాస్పిటల్ ఒకటి కట్టారు అధ్యక్ష. హాస్టల్లో లేకుండా చదువుకుంటున్న విద్యార్థుల్ని ఏ హాస్టల్లో చేర్పించాలా, అమ్మాయిని ఏ చెట్ల కింద చదివించాలా అధ్యక్ష? గుండు కట్టి పేద విద్యార్థులకు ఇటువంటి అబద్ధాలు చెప్తుంటే ఏంటధ్యక్ష? ఏ పని వేగంగా జరుగుతుంటుందో, ఎక్కడైతే స్పీడ్ జరుగుతుందో అక్కడికి ఖర్చు పెడతారు.
ఫౌండేషన్ దగ్గర నుంచి అవుతాయి ఆ కార్యక్రమాలు. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడడం, తప్పుతో పట్టించడం లేదు, అందరిని ప్రోగ్ చేయడము ఈ సంప్రదాయం కాదు అధ్యక్ష. మంత్రి సమాధానం నిరసనగా ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు రైతులను బలిపశువులను చేస్తున్నాయని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు మండిపడ్డారు. అధికారం కోల్పోయామనే ఆవేదనలో బీఆర్ఎస్ కొట్టుమిట్టాడుతుంటే అధికారం కోసం బీజేపీ పాకులాడుతోందని విమర్శించారు. ప్రస్తుతం 27 జిల్లాల్లో 7,411 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 2,222 కోట్ల రూపాయల విలువైన 9,58,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రైతులకు 622 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. బోనస్ చెల్లించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసినా ఒక్కొక్కటిగా హామీలను అమలు చేస్తున్నామన్నారు. డిసెంబర్ 7 లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని, కేబినెట్ సబ్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత రైతు భరోసా ఇస్తామని చెప్పారు. ధాన్యాన్ని 17% మాయిశ్చర్కి అమ్మాలి అంటే రైతు పొలంలో నుంచి తీసుకొచ్చి రోడ్డు మీద ఆరబోసుకోవాలి. ఆ ఆరబోసిన రైతుల దగ్గరికి పోయి వీళ్ళు కాకిగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారం పోయినంత మాత్రాన అంత అల్లకొల్లలో అవ్వాల్సిన పని లేదు, అంత ఆతురత పడాల్సిన పని లేదు, అంత ఆతృత పడాల్సిన పని లేదు. సరే, ఆడ పార్టీ విత్ ఇన్ ది పార్టీలో వైరుధ్యాలు ఉండొచ్చు, లేకపోతే ఆధిపత్య పోరు ఉండొచ్చు, లేకపోతే రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు ఉండొచ్చు. మీ ఆధిపత్య పోరు కోసం రైతాంగాన్ని బలిపెట్టాలనో ఇబ్బంది పెట్టాలనేటటువంటి రాజకీయ ప్రయత్నం తప్పుడు విధానం అని చెప్పి ఆ ఇరు పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థను టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసి మా పైన ఆ లెగసీని వదిలిపెట్టిన నేపథ్యంలో కూడా రుణమాఫీ గాని రైతుకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అదే విధంగా సన్న రకాలు పండించిన రైతు సోదరుడికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి అల్లుడి ఫార్మా సంస్థ విస్తరణ కోసం పేద రైతులను బలి చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. గతంలో ఫార్మా కంపెనీలను విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వాటి కోసం 1000 ఎకరాలు సేకరిస్తున్నారని ఆరోపించారు. సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్న లగచర్ల రైతులతో ములాఖత్ అయిన కేటీఆర్ ధైర్యంగా ఉండాలని, పార్టీ తరపున న్యాయ పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. దాడి ఘటనలో కులగణన కోసం వచ్చిన వ్యక్తి వేరే చోట ఐటీఐ చదువుకుంటున్న విద్యార్థిని అరెస్టు చేశారని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆందోళనలో పాల్గొన్న వారిని వదిలేసి కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలను మాత్రమే అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. కావాలనే రేవంత్ రెడ్డి ఈ ఘటనకు రాజకీయ రంగు పులిమారని అన్నారు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని, తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలిస్తే అధికారులు పాటిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇవాళ కొడంగల్ తిరగబడిందని, రేపు తెలంగాణ తిరగబడుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 30-40 కిలోలు కూడా లేని పిల్లలు, వాళ్ళు పాపం మాల్ న్యూట్రిషన్ తో బాధపడే పిల్లలు, బట్టలు కూడా చక్కగా లేవు. వాళ్ళు కలెక్టర్ను కొట్టినరు, అటెంప్ట్ మర్డర్ అని పెట్టడానికి నీకు మనసెట్లో ఒప్పింది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. చేతనైతే రాజకీయ నాయకులుగా మాతో తలపడు, అంతేగాని పేదలకు ఈ రకమైన కష్టం కలిగించవద్దు. బేషరతుగా ఈ కేసులన్నీ వెంటనే రద్దు చేయాలి, వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా విలేజ్ల పేరిట పేదల నోళ్లు కొట్టే ప్రయత్నం జరుగుతుందో తప్పకుండా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంది, రైతులకు అండగా ఉంటుంది అనే మాట కూడా మీకు చెప్తూ ధన్యవాదాలు, నమస్కారాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో 6 గ్యారెంటీలు అమలు చేశామని అబద్ధాలు ప్రచారం చెప్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సస్యశ్యామలమైందంటూ మహారాష్ట్రలో ప్రకటనలు ఇస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి దోపిడీ, అబద్ధాలు, అరాచకాలకు పాల్పడుతున్నారన్న కిషన్ రెడ్డి ఓవైసీ కనుసన్నల్లో పోలీస్ నియామకాలు, బదిలీలు జరుగుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల దేవాలయాలపై దాడి చేస్తుంటే ప్రభుత్వం మౌనం వహిస్తోందని ఆక్షేపించారు. సీఎం సొంత నియోజకవర్గంలో చర్చలతో పరిష్కరించాల్సిన సమస్యను కలెక్టర్పై దాడి వరకు తెచ్చారని విమర్శించారు. నూతన తెలంగాణ ఇదేనా అని ప్రశ్నించారు. నిర్మాణాత్మకంగా చిత్తశుద్ధితో బీఆర్ఎస్ పాలించలేదన్న కిషన్ రెడ్డి ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ పయనిస్తోందని ఆక్షేపించారు. మాటలు ప్రజలకు, మూటలు పార్టీకి అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. గతంలో టీఆర్ఎస్ కూడా ఇదే విధంగా పరిపాలించి కేసీఆర్ మాటలు ప్రగతి భవన్ దాటేది కాదు, కానీ ప్రతిరోజు మాటలు మాట్లాడుతుండే సేమ్ టు సేమ్. ఈరోజు కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి ప్రయాణము, రేవంత్ రెడ్డి వ్యవహారము, రేవంత్ రెడ్డి పరిపాలన, రేవంత్ రెడ్డి దోపిడీ, రేవంత్ రెడ్డి అబద్ధాలు, రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలు, మాటలు మక్కి టు మక్కి. కేసీఆర్ వ్యవహారం ఏ రకంగా ఉండిందో కనీసం తెలంగాణ సమాజము ఏమనుకుంటుందో అని ఆయన చూసేవాడు కాదు. ఈయన అదే విధంగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణలో పెట్టుబడులకు ఎంతో అనుకూలమైన వాతావరణం ఉందని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. అంతర్జాతీయ సెమీ కండక్టర్ల కంపెనీ అలెగ్రో మైక్రో సిస్టమ్స్ హైదరాబాద్లో పరిశోధనాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు అలెగ్రో మైక్రో సిస్టమ్స్ కంపెనీ సీఈఓ వినీత్ బృందం శ్రీధర్ బాబును సచివాలయంలో కలిసి చర్చించింది. ఈ భేటీలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు తామే సెమీ కండక్టర్లు సరఫరా చేస్తున్నట్లు అలెగ్రో ప్రతినిధులు వివరించారు. అలెగ్రో సంస్థ తొలి విడత 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఫ్యూచర్ మొబిలిటీ సొల్యూషన్ సంబంధించి ప్రపంచ స్థాయిలో కూడా పేరుగాంచిన గ్లోబల్ లీడర్ ఈ రోజు అలెగ్రో మైక్రో సిస్టమ్ వారు. వీరు 500 మందిని మొదటగా వారు ఎంప్లాయ్మెంట్ చేసుకుంటామని, దానికి సంబంధించి రాబోయే కాలంలో ఈవీ సెమీ కండక్టర్స్ సంబంధించిన అంశాలు ఇక్కడ ఉన్న డిజైన్ కంపెనీస్ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం రావటం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతం పలుకుతా ఉన్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి కానున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 19న వరంగల్లో ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టనుంది. కాళోజీ కళాక్షేత్రంతో పాటు పలు అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. స్వయం సహాయక బృందాలతో చర్చించడంతో పాటు ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగే సభలో ప్రసంగిస్తారు. అదే వేదిక ద్వారా రాష్ట్రంలో 22 జిల్లాల్లోని ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. వరంగల్లో ప్రజాపాలన విజయోత్సవాలు సీఎం పర్యటనపై సచివాలయంలో మంత్రి కొండా సురేఖ, సిఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమాలు, రూట్ మ్యాప్, వేదికలు, పార్కింగ్, ఇతర సదుపాయాలపై చర్చించారు. మహిళలు ఎక్కువ దూరం నడవకుండా సభకు సమీపంలోనే పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు. ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన మహిళా, శిశు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రదర్శించాలని సూచించారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తూ రేపు బీజేపీ ముఖ్య నేతలు బస చేస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి మరుసటి రోజు అల్పాహారం వరకు ఉండి అక్కడి ప్రజలతో మమేకమవుతారని చెప్పారు. మూసీ బాధిత ప్రజలకు మనోధైర్యం కల్పిస్తూ 20 బస్తీల్లో 20 మంది ముఖ్య నాయకులు రాత్రి బస చేస్తారన్నారు. అంబర్పేట తులసీరాం నగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మలక్పేటలో ఎంపీ లక్ష్మణ్, రాజేంద్ర నగర్లో కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎల్బీ నగర్లో ఈటెల రాజేందర్, ఉప్పల్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బస చేయనున్నట్లు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. ముందుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం భేటీ అయ్యారు. ఆ తర్వాత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో సమావేశమయ్యారు. రేపు ఆంగ్ల దినపత్రిక హిందుస్థాన్ టైమ్స్ నిర్వహిస్తున్న లీడర్షిప్ సమ్మిట్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈ కార్యక్రమం తర్వాత హస్తిన పర్యటన ముగించుకుని రేపు మధ్యాహ్నం మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. గోదావరి పెన్నా ప్రాజెక్టుకు సహకారం అందించాలని కేంద్రాన్ని కోరామని భేటీ తర్వాత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. పెట్టుబడుల కోసం విదేశీ సంస్థలను ఏపీకి పంపడంలో సహకరిస్తామని కేంద్ర మంత్రి చెప్పారని వివరించారు. వరదల వల్ల విజయవాడ అన్ని విధాలుగా కూడా చిన్నాభిన్నం అవడం జరిగిందో, చాలా మందికి ఆస్తి నష్టం అనేది జరగడం జరిగింది. దాన్ని ఎదుర్కోవటానికి, దాన్ని అధిగమించడానికి ముఖ్యమంత్రి గారు జిఎస్టీ ఉందో దానిపైన 1% సర్ఛార్జ్ కోరటం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ గారిని. దాంతో నష్టపోయిన ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మిగతా విషయాల్లో ఎక్కడైతే నష్టపోయామో వాటన్నిటిని కూడా పూరించేదానికి ఈ 1% జిఎస్టీ పెంచమని కోరటం జరిగింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కడప ఎస్పీ విద్యాసాగర్ను కలిశారు. వివేక హత్య కేసుపై కొత్త ఎస్పీకి వివరించిన ఆమె ఇప్పటి వరకు జరిగిన విచారణపై చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి పెట్టిన అసభ్య పోస్టులపై కూడా ఎస్పీతో సునీత చర్చించారు. సోషల్ మీడియాలో తనను కించపరిచేలా పెట్టిన పోస్టులపై వివరాలు అందించారు. ఎస్పీతో మాట్లాడిన తర్వాత సునీత హైదరాబాద్ వెళ్లారు. అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కేసులో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పులివెందుల పోలీసులు కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వర్రా రవీందర్ రెడ్డిని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో పోలీసులు కోరారు. ప్రస్తుతం కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రవీందర్ రెడ్డిని కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణను కడప కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. గత ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమాన్ని గాలికొదిలేశాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. గిరిజన నాయకుడు బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని బీహార్లోని జముయీలో
6,640 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిర్సా ముండా పోస్టల్ స్టాంప్ నాణ్యాన్ని విడుదల చేశారు. గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే తమ ప్రభుత్వం గిరిజనులకు కేటాయించే బడ్జెట్ను 1,25,000 కోట్లకు పెంచినట్లు తెలిపారు. ఇటీవలే 60,000 గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం ధర్తీ ఆబా, జనజాతీయ ఉత్కర్ష్ అభియాన్ పథకాలను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ పథకాల ద్వారా గిరిజన గ్రామాల్లో 80,000 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలిపారు. బీహార్ ప్రజలకు వాగ్దానం చేసిన ప్రకారం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ ప్రశ్నించింది. ప్రధాని జముయి పర్యటనకు వెళ్లే ముందు సామాజిక మాధ్యమం ఎక్స్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ 3 ప్రశ్నలు సంధించారు. కేంద్రం నిర్వహించిన జాతీయ బహుళ కోణ పేదరిక సూచీలో బీహార్ అత్యంత పేద రాష్ట్రంగా నిలిచిందని, 52% మంది పౌరులు విద్య, వైద్య సేవలకు నోచుకోవటం లేదన్నారు. ఆ సూచీ ఆధారంగా బీహార్కు నిధులు కేటాయించాలని 2013లో రఘురాం రాజన్ కమిటీ చేసిన సిఫార్సులను ఎందుకు అమలు చేయటం లేదని జయరాం రమేష్ ప్రశ్నించారు. 2015లో ప్రకటించిన 1,25,000 కోట్ల ప్యాకేజీ ఏమైందని నిలదీశారు. అగ్నిపథ్ పథకాన్ని పునః పరిశీలించాలంటూ లోక్ జనశక్తి రామ్ విలాస్ అధినేత చిరాగ్ పాస్వాన్ చేసిన సూచనను పరిగణలోకి తీసుకుంటారా అని జయరాం రమేష్ ప్రశ్నించారు. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత నెలకొన్న వేళ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీకి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో పీసీబీ చేపట్టాలనుకున్న ట్రోఫీ ప్రదర్శన టూర్ను ఐసీసీ రద్దు చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని స్కర్దు, హుంజా, ముజఫరాబాద్ వంటి వివాదాస్పద ప్రాంతాల్లో ట్రోఫీ టూర్ను రద్దు చేయాలని పీసీబీని ఐసీసీ ఆదేశించినట్లు తెలిసింది. వచ్చే ఏడాది జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ షెడ్యూల్ రానప్పటికీ ట్రోఫీ టూర్ షెడ్యూల్ను పీసీబీ ప్రకటించింది. ఇస్లామాబాద్ నుంచి రేపు ట్రోఫీ టూర్ ప్రారంభం కానున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పీసీబీ వెల్లడించింది. ఈ టూర్లో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రాంతాలు ఉన్నందున బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఛాంపియన్స్ టోర్నీ కోసం పాక్ రాబోమని భారత్ తేల్చి చెప్పినందునే ట్రోఫీని పీఓకేలో ప్రదర్శించేందుకు పాక్ సిద్ధమైందనే ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల మధ్య ఆ ప్రాంతాల్లో ట్రోఫీ టూర్ను నిర్వహించకూడదని పీసీబీకి ఐసీసీ తేల్చి చెప్పింది.